దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కష్టాల్లో, శ్రమల్లో, మరి ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ఏం చేస్తారు? బలపరుస్తారు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అంటాడు ఆయన. మనుషుల ఆదరణ కొంచెం సేపు ఉంటుంది. ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళి ఒక 10 రోజుల వరకు పలకరిస్తూ ఉంటారు. ఆ దాంట్లో మళ్ళీ వెళ్ళకూడని రోజులు ఉంటాయి. అవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి కాసేపు కూర్చొని, అమ్మ బాధపడుకో, ఆ లోకంలో అందరూ అలాగే ఉంటారు, అయినా ధైర్యం తెచ్చుకోవాలి, పిల్లల కోసమని ఇలా చెప్పి వస్తూ ఉంటారు. ఆ మనుషులు అందరూ వస్తూ ఉంటే వీళ్ళు కాస్తంత 10 రోజుల్లో కొంచెం మనసు ఏమవుద్దంట, కొంచెం తెప్పరిల్లొద్దు అన్నట్టు ఆశ అనమాట. కానీ దేవుడంట నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు. క్షణాల్లో మనకి వాక్యం తెలుసుంటే, వాక్య రూపంలో దేవుడు ఏం చేస్తారు? ప్రత్యక్షం అవుతారు. అనుక్షణం కూడా వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అనుక్షణం కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటారు. కానీ మనం దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనిషి యొక్క జీవితంలో ఏమండి అనేక రోజు కూడా ఆత్మీయ ప్రయాణం సాగుతూ ఉంది. అది చాలా చాలా మెలకు కలిగినటువంటి జీవితం లేకపోతే, మెలకుతోనే గడపాలి. కొంచెం గాన ఆదమర్చుంటే కనుక మనం ఏదో ఒక మైనస్లో పడతాం. ఏమండి, మైనస్లో పడ్డాం అనుకోండి, దాంట్లోంచి తెప్పరిల్లడానికి ఒక 20-30 సంవత్సరాలు పడుద్ది. 20-30 సంవత్సరాలంటే సపోజు మనం ఆత్మీయ ప్రయాణాన్ని కొంచెం ఒక 20 సంవత్సరాల వరకు అంతంత మాత్రంలో అంత తెలియదు. ఆత్మీయ ప్రయాణం అనేటువంటిది పాటలు పాడతాం, మా దేవుడు యేసు ప్రభు చక్కగా సంతోషంగా పాటలు పాడతాం అనుకుంటాం. 20 సంవత్సరాలు వచ్చేసరికల్లా మరి టీనేజ్ అనేటువంటిది రాగానే అప్పుడు మంచి చెడ్డలో అర్థం అవుతాయి. అంతేనా కండి? ఇప్పుడు ఒక బైక్ ఇవ్వాలి అంటే, చేతికి ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? పెళ్లి చెయ్యాలంటే కొంచెం పర్వాలేదులే సంపాదించుకుంటాడు. అంత జ్ఞానం కాకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రుల సపోర్ట్తో కొంచెం కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తారు. కాబట్టి మనం మహా అయితే ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి, 16 సంవత్సరాలు అంటే అది చిన్నపిల్లలాగా దేవుడి దగ్గర, మరి ఒక కోడిపిల్ల ఉంది మా దగ్గర, అంతే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరో ఒకరు కావాలి, సారో నేనో కావాలి. ఆ తల్లి చనిపోతే ఎక్కడున్నా సరే మనం పడుకొని ఉన్నాం అనుకోండి, కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళని ఆనుకొని పడుకుంటుంది. మనం తిరుగుతున్నంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఇలా దానికి ఏం తెలియదు. ఒక విషయం ప్రేమిస్తుంది కానీ మనం చిన్న వయసులో ప్రేమిస్తాము, ఆయన దగ్గర ఉంటాము, కానీ ఆయన పనులు చేయడం అనేటువంటి తెలియదు. ఏదో ఏంటి అంటే మా దేవుడు యేసు ప్రభు సంతోషంగా ముందుకే సాగుతూ ఉంటాం. ఆ తర్వాత మనం బలమైన కార్యాలు చేయవలసిన వారిగా ఉన్నాం దేవుని కోసం. కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేయాలండి? ఎదిగిన తర్వాత మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలు మనం నిర్వర్తించాలి. అది కోడైనా ఏదైనప్పటికీ కూడా, మనిషి అయినా జంతువైనా దానికి ఇవ్వబడినటువంటి బాధ్యతని ఏం చేయాలి? నిర్వర్తించాలి. మరి దేవునికి మరి మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనం ఆత్మీయ ప్రయాణాన్ని చూసుకోకపోతే ఎప్పుడు కూడా శరీర ప్రయాణమే. ఏమండి, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది అంటాడు. ఆత్మానుసారం అయినటువంటి మనసు ఎలా ఉంటుందంట? జీవం అంటే అది బ్రతికించేది. మనకి ఈ లోకంలో మాత్రమే కాదండి, పరలోక రాజ్యం ఉంది అనేటువంటిది అది ఆత్మీయ ప్రయాణానికి ఒక నిదర్శనం. అంతే కదా. మామూలు వాడు ఏం చేస్తారు? ఎంతవరకు ఈ లోకానికి మాత్రమే చూస్తారు. ఈ లోకంలో సుఖంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? ఏమండి, అంతేనా కదా? ఎవడేమైపోయినా పర్లా, ఎలా అయిపోయినా పర్వాలా, మనం మాత్రం ఎలా ఉండాలి? మనము మన పిల్లలు సంతోషంగా ఉండాలి అనుకునేది శరీరానుసారమైన మనసు. కానీ ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది? ఏమండి, ఎదటి వారికి హెల్ప్ చేయడం, ప్రతి విషయంలో కూడా మెత్తని హృదయాలు కలిగి ఉంటారు, మరి నమ్మకస్తులుగా ఉంటారు. ఇదంతా ఆత్మీయ ప్రయాణం అనమాట అండి. అంటే ఒక విషయం ఎలా అంటే, మనం పరలోక రాజ్యానికి ప్రయాణం, మన గృహం పరలోక రాజ్యం. మనం రోజు ప్రయాణిస్తున్నామంట, మనకు తెలుసండి. బస్సు ఎక్కితే ప్రయాణం అనుకుంటాం, ఆటో ఎక్కితే ప్రయాణం అనుకుంటాం, ట్రైన్ ఎక్కితే ప్రయాణం అనుకుంటాం, ఫ్లైట్ ఎక్కితే ప్రయాణం అనుకుంటాం, బండి మీద వెళితే ప్రయాణం అనుకుంటాం. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సాయంత్రానికో, రేపటికో, లేకపోతే వారం రోజులకో, లేదు సంవత్సరానికో అసలైన ప్లేస్కి తిరిగి రావడం జరుగుతుంది.
అసలైన ప్లేస్కి వచ్చేస్తామా లేదా? అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉంటారండి సపోజు. ఏమండి మీ పిల్లలే అనుకుందాం. ఎన్ని సంవత్సరాలకు వచ్చేస్తారు? కొన్ని సంవత్సరాలకి ఏం చేస్తారు? మీది ఎక్కడా అంటే మాది ఇండియాలోనండి అనేసి వచ్చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే అసలైన ప్లేస్కి వెళ్ళడానికి ఎప్పుడైనా సరే సిద్ధపడతా ఉంటాం. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చింది పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటాడు ఆయన. పరదేశులు అంటే ఏంటంటే మీది ఈ లోకం కాదు, మనం పరదేశులు అంటండి. అంటే అసలు కాదు, ఇక్కడ మంది కాదు. ఎవరన్నా వచ్చి ఈ అమ్మ మీదే ఊరు అంటే నేనేమంటండి మాది అసలు జీలిమిల్లండి, ఇక్కడ ఉన్నానండి అంటాను. కానీ అస్సలు లెక్క ఏంటంట, మనది పరలోకం. మన గృహాలు ఎక్కడున్నాయి? పరలోకంలోనే. మనం అసలైన జీవితం అనేటువంటిది కొంతకాలం టెంపరీగా మాత్రమే ఉండడానికి ఇక్కడికి వచ్చాం. కానీ ఇది మర్చిపోయి మనిషి ఇదే జీవితం అనుకొని ఈ జీవితం కోసమే అసలైన జీవితాన్ని ఖర్చు పెట్టేస్తాం అనుకోండి, ఏమండి మనం చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకుందో లేదో మనకేమీ తెలుసండి. అందుకే ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, సంతోషపడాలి. ఏమండి తరతరాలకి సంవత్సరాలకి కూడా ఆహారం కూర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నా ఆదాయం నాకు వచ్చేస్తూ ఉండాలి, నా ప్రాణమానికి ఇంకా దిగులేమీ లేదు అనేసి ధైర్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి కదా, ధనవంతుల్లాగా. మరి లాజర్కి ఏంటంట దేహం అంతా కురుపులంట, కుక్కలు నాగుతున్నాయి. పోనీ ఎవరైనా రోజు తీసుకొచ్చి పెట్టారా అంటే తీసుకొచ్చి పెట్టలేదు. ఏమండి ధనవంతుడు తను తినేసిన తర్వాత ఆ యొక్క రొట్టె ముక్కల్ని పారబోస్తే మెల్లిగా దేక్కుంటానో లేకపోతే పాక్కుంటా వెళ్ళేవాడో నడిచి వెళ్ళేవాడో మనకైతే తెలియదు. కానీ అక్కడికి మెల్లిగా వెళ్ళి ఆ రొట్టె ముక్కలన్నీ దులుపుకొని అవి తిని తన కడుపు నింపుకునేవాడంట. కానీ తను మరి ఇది నిజమైన స్టోరీ అంట, ఉపమానం కూడా కాదంటండి, నిజమైన స్టోరీయే. యేసుప్రభు అంతా కూడా చెప్పుకొస్తారు. మోషే అక్కడ మరి ఎవరన్నారు, సమూయేలు, వీళ్ళందరూ ఉన్నారు కదా అంటాడు కదా, అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి విషయం అని చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ ఆత్మీయ ప్రయాణం అనేటువంటిది ఎలా వెళుతుంది అనేటువంటిది అది అందరికీ అర్థం కాదండి, అందరికీ కూడా అర్థం కాదు. అది కొందరికి మాత్రమే అర్థమవుద్ది. ఏదో దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన కనికరించి ఆయన రాజ్యం ఇవ్వడమే కానీ దేవుని యొక్క మాటలు కానీ దేవుని పనులు కానీ అందరికీ అర్థమయ్యేవి కాదు. ఆత్మీయ సంగతులను ఆత్మీయ విషయాలతోనే సరి తోచాలంటండి. ఏమంటారండి అందరూ, మేము ఇక్కడ చెప్పినంతసేపు కాసేపు వింటారు, ఆ తర్వాత వచ్చి నీకేం తెలుసులే కానీ నీ మొఖం అంటారు. అవునా కదా? మనం ఆత్మీయ సంగతులంట ఏమండి బంగారాన్ని దేంతో తూస్తారు? కేజీ రాయితో తోస్తారా? దేంతో తోస్తారు? గ్రాములు అవన్నీ ఉంటాయి కదా, చిన్నవి అవి. కాబట్టి ఆత్మీయ సంగతులకు కూడా ఏంటంట ఆత్మీయ విషయాలతోనే, బైబుల్ అంటే బైబుల్తోనే, దేవునితోనే. అంతేకాని దేవుని తీసుకొచ్చి లోకంలో పెడితే కుదురుద్దండి. లోకాన్ని తీసుకొచ్చి బైబిల్లో దేవుని సన్నిధిలో ఉపయోగిస్తే అది సెట్ అవ్వదు. అసలు దేవుని నీతికి లోకం యొక్క నీతికి సంబంధం లేదు. అవునా కదా? లోకం ఏమంటుందండి? లోకం ఏమంటుంది? నువ్వు బాగున్నావా లేదా, అంతే అంతే చూసుకో అంటది. అవునా కదా? కాబట్టి దేవుడేమంటాడు? ఎంత కష్టమైన పర్లా, ఇక్కడ నష్టపోయిన పర్లా నీతిగా న్యాయంగా యథార్థంగా ఉండు అని దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి అంటే మనకి దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు ప్రార్థించలేరు, బైబుల్ చదవలేరు. వాళ్ళకి ఎలా తెలుస్తాయి దేవుని సత్యాలు? ప్రార్థించకుండా బైబుల్ చదవకుండా ఆత్మీయ సంగతులు మాట్లాడగలుగుతారండి? మాట్లాడలేరు. దేవుడితో సంబంధం ఉన్నవాళ్ళు ఒక్క విషయంలో కూడా అది అవునా కాదా, దేవుడు ఇష్టపడతాడా లేదా చాలా జాగ్రత్త పడతారనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి లూకాసు వార్త 23:34 చూస్తే గనక మనం ఎప్పుడు కూడా పస్కా పండుగలో చదువుతూ ఉంటాం కదా. ఏమండి యేసు ప్రభువారు సిలువలో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితిలో మాట్లాడినటువంటి మాట ఏమండి, లూకాసు వార్త 23:34 ఏమండి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు ఉన్నారు. ఉదయం 9 గంటలకి సిలువ వేస్తే ఏమండి మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ మధ్యలో మరి 6 గంటల్లో 7 మాటలు మాట్లాడారు ఆయన. ప్రతి 30 గంటకి ఒక మాట మాట్లాడడం జరిగింది. మన జీవితానికి కావలసినటువంటి అమూల్యమైన మాటలు, ఎన్నో ఆజ్ఞలు కట్టడలు ఇచ్చారు, ఎన్నో సూచనలు చూపించారు, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి అని చెప్పారు. అన్నీ కూడా చెప్పి
ఆఖరి టైంలో కూడా ఏంటంట, అంతా నెరవేర్చేశానని తర్వాత ముందు అధ్యాయంలో ఉంటుంది. ఏమంటాడండి, సమస్తమును నెరవేర్చేశాను అన్నాడు ఆయన. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చేశాడంట. కానీ మరి సిలువకు వెళ్ళేటప్పుడు ఏమండి కొన్ని మాటలు మాట్లాడారు. సిలువ మోస్తా ఉండగా ఏమో కొన్ని మాటలు మాట్లాడారా? అమ్మా ఏమన్నారు? ఏమండి నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నన్ను చూసి ఎంత దారుణంగా ఉన్నానని ఏడవని అవసరం లేదు. ఏమండి మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అనేసి ప్రధాన యాజకుని అడగడం. ఒక్కొక్క మాట, అసలు ఆయన మాట మాట్లాడిందే లేదు అనుకోండి, కానీ అమూల్యమైనవి, మనిషికి కొంత బోధ చేసేటువంటి మాటలు మాత్రం, కనువిప్పు కలిగించే మాటలు మాత్రమే మాట్లాడారు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ సిలువలో మొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఇది. ఏంటంటండి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరండి. సరే బుడ్డి పిల్ల వచ్చేస్తుంది. ఏంటంటండి, ఏమండి వీరెరుగరు కనుక వీరిని ఏం చేయాలంట? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. వాళ్ళకి తెలియదండి యేసు ప్రభుని. ఏమండి రోజు చూస్తూనే ఉన్నారు. దేవాలయంలోకి వెళ్ళి బోధించినప్పుడు చూశారు, ఆ కొండ మీద ప్రసంగాల్లో చూశారు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్తానే ఉండేవారంట. ప్రతిరోజు ఆయన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు తెలియదండి, అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ద్వారా మేలు పొందుకున్న వారి సహితం కూడా అందరూ అంటున్నారు కాబట్టి మనం కూడా అనాలి కాబట్టి సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పుకొచ్చేశారు. అందరూ అంటున్నారు కదా, ఎరా నీ కళ్ళు బాగు చేశారు కదరా, నువ్వెందుకు అంటున్నావురా? మరి వాళ్ళు అనకపోతే ఊరుకోరు. ఇప్పుడు రేపు పొద్దున ముద్ద పెట్టరు ఇంట్లో, ఏం చేయరు? వీడు అంటున్నాడా లేదా చూడండి అన్న టైపు కూడా ఉందండి అక్కడ. ప్రతీదీ కూడా అందరూ అసూయతో నిండిపోయి యేసు ప్రభుని అప్పగించారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని తండ్రితో చెప్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఏంటంటండి అది, ఆ మాటను మనం ఆలోచిస్తే గనక, ఆ మాటను ఆలోచిస్తే ఏమండి చాలా మనం పాత నిబంధన చదివితే మాకు అర్థం కాదండి అనిపిస్తుంది కదా. మనకి పాత నిబంధన ఇలా తెలిసారనుకోండి, ఏమిటో ఇవన్నీ లెక్కలేంటో ఏంటో అనిపిస్తూ ఉంటుంది కదా. అలా దేవుని కోసం మనం ఆలోచిస్తూ చదవగలిగితే మీకు కొంచెం అనమాట, అంటే మీరు ఇది ఎవరు విన్నప్పటికీ కూడా కొంచెం మనకి అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఒకసారి మరి లేవియాకాండం 4వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి, చక్క చదవాలి. మరి లేవియాకాండం 4వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, చూడండి ఏంటంట ఆయన ఆజ్ఞలన్నిటిలో ఏదైనా సరే చేయరాని కార్యం చేయరాంది పొరపాటున చేసి, అంటే చేయకూడదని తెలుసు అయినప్పటికీ కూడా ఏమైందంటండి, ఎలా జరిగిందంట? పొరపాటు అంటే అర్థం ఏంటి? పొరపాటు అంటే తెలియదని అర్థం, అవునా కదా? పొరపాటు అంటే అర్థం ఏంటి? తెలియక, తెలిసి కాదు, తెలియక చేసిన దానికి, మరి తెలియక చేసిన వాటికి పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? తెలియకుండా చేస్తే ఇక్కడ మనం చూస్తే కనుక ఒకసారి, అంటే తెలియక నష్టపరిచారు, అయినప్పటికీ కూడా వీళ్ళు శిక్షింపబడరు. కానీ ఆ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కట్టాలి, అవునా కదండి? ఆ వేళ చెల్లించవలసిన వాళ్ళు, అంటే వీళ్ళకి శిక్ష పడదేమో కానీ తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఎవరో ఒకరు కట్టాలి, తప్పదు. కానీ ఎరా బుద్ధి వచ్చిందా అనేసి మరి అంటారు కదా. అంటే మనకి పొరపాటున తెలియక ఏదైనా సరే దేవుని ఆజ్ఞల్లో చూడండి,
నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేని విషయంలోనైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, అది ఎలా అంటే, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఇక్కడ చూడండి, యాజకుడు గాన తెలియకుండా చిన్న పొరపాటు చేస్తే, ఏమండి, మీరు ప్రొద్దుట లేచి కట్టెలు వేయాలి, ఏమండి, బలిపీఠం మీద ఏం చేయాలి, కట్టెలు వేయాలి, అగ్ని ఆరిపోకూడదు, నిత్యము అది మండుచూ ఉండాలి అంటే, వీళ్ళు నిద్రపోయి లేచేసరికి ఏమైపోయిందంట, అహరోను కుమారులు తెల్లారేసరికల్లా ఇలా లేచి చూస్తే అయిపోయింది, మంట అయిపోయింది, ఏం చేద్దాం, పర్లా తీసుకొచ్చేసి వేసేసేద్దాం మామూలుగా అనుకొని ఆ యొక్క వాళ్ళు ధూపర్తులకి ఏం చేశారండి, వేరే అగ్ని తీసుకొచ్చి, అన్య అగ్ని అనేటువంటిది మనది పెట్టకూడదంటండి. వాళ్ళకి తెలియక పొరపాటును తీసుకొచ్చారు, కాలిపోయారా లేదా ఇద్దరు, దేవుని అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని కాల్చేసింది. అంటే పొరపాటును చేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పెద్ద పనిష్మెంటు జరిగిపోయింది. ఇక్కడ అంటాడు ఆయన, ఒకవేళ యాజకుడే గనక తప్పు చేస్తే గనక అతను కూడా యెహోవాకు పాప పరిహారార్థ నిమిత్తంగా బలి అర్పించాలంటండి. అర్థమవుతుందండి? ఇదేంటంట, పొరపాటున చేశాడు, అయినప్పటికీ కూడా పొరపాటు తెలిసిన తర్వాత ప్రభువా నన్ను క్షమించండి, నేను తెలియక చేశాను అని చెప్పి బలి అర్పించాలంటండి. చూడండి, అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. ఆ పొరపాటును జరిగిన దానికి ఇక్కడ కోడె దూడ ఏమైపోయింది, అర్పించాలా వద్దా? కోడె దూడ అంటే చిన్న దూడ అనమాట, లేగ దూడ అంటారు కదా, లేగలు అంటారు. వాటిని ఏం చేయాలంటండి, అర్పించాలంట. వాళ్ళు మరి ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. ఇక్కడ యాజకుడు తప్పు చేస్తే ఆ కోడె దూడను తీసుకొచ్చి ఏం చేయాలంటండి, దేవునికి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ రక్తం తీసి 7 సార్లు ఆ తెరకు వ్రాయాలంట. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలి పీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలెను. అంటే ఒక విషయం ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం, మరణం కాబట్టి అది తప్పకుండా దానికి వెల చెల్లించబడాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అది ఒక విషయం మనం ఆలోచిద్దామండి. ఎలా అంటే, ఒక మసి ఇలా రాసుకుందాం, ఏమండి, ఇలా మసి రాసుకుందాం, ఏమండి, జస్ట్ ఇలా చేత్తో అంటే పోద్ది, అది ఏం చేయాలి, ఏ సబ్బుతోనో కడగాలి. మనం సబ్బుతో కడగకుండా ఉందాం అనుకుంటాం, మన లెక్క అనుకుందాం. అసలు పాపమే లేదని చెప్తున్నారు కదా, ఏమండి, పాపం లేదు అంటే ఈ మచ్చ లేదు అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మామూలుగా వెళ్ళిపోండి నీళ్ళతో కడిగేసి, ఏమైపోద్ది, ఎలా ఉంటుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ పిల్లల బట్టలు మీరు ఉతుకుతారు, స్కూల్కి వెళ్ళి వాడు ఏం చేస్తారు, బాగా పాడు చేసి తీసుకొస్తారు. సబ్బు రాయికిపోయినా సరే పర్వాలేదులే అని చెప్పి నీళ్ళలో ముంచేసి ఆరేసి ఉతికానండి అన్నారు అనుకోండి, ఉతికితే మరకలని పోవాలి కదా, ఎలా ఉతికావు, సబ్బు పెట్టావా లేదా, ఈ మరకలేంటి అంటే అక్కడ సబ్బు అనేటువంటిది ఏంటి, దానికి పరిష్కారం, అవునా కదా? యేసు ప్రభు యొక్క రక్తం లేకపోతే మనకి ఇక్కడ కోడెదూడ యొక్క రక్తం ఏంటి అంటే, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపమును తీసివేయలేవు, కానీ ఈ రక్తం అనేటువంటిది ఒక నిదర్శనం. ఇది దేవుని రక్తం చిందింపబడాలి అనేటువంటి దానికి నిదర్శనం. ఇక్కడ యాజకుడు పొరపాటు చేస్తే, తెలియక పొరపాటు చేస్తే చెయ్యాలి, ఆ తర్వాత అధికారి చేస్తే, ఆ తర్వాత సంఘం చేస్తే, మీరు కిందకి ఆ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలంటే, తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పాప పరిహారం నిమిత్తం తీసుకొచ్చినటువంటి చిన్న మేక పిల్లైనా ఈ పొరపాటు చేసిన వ్యక్తి ఏం చేయాలంటే దాని మీద తల మీద చెయ్యి పెట్టాలి. అప్పుడు యాజకుడు వాళ్ళని ఏం చేస్తారు, ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతాయి అంట, ఆ గొర్రె పిల్లకి కానీ మేక పిల్లకి కానీ వెళ్ళిపోతాయి, నిర్దోషమైనవి. వీళ్ళు పాపం పరిహారం అయినట్టు లెక్క. ఇదేంటంటండి, తెలియక పొరపాటున చేస్తే అంటే
తెలియక పొరపాటున చేసిన దానికి కూడా ఏముందంట, ప్రాయశ్చిత్తం కావాలా వద్దా? మనకి ఎన్నో రకాలు తెలియదు కదా, ఎన్నో రకాలు తెలిసి చేసినప్పటికీ కూడా పర్వాలేదులే అనుకుంటాం కదా. మరి మనిషికి ఉంటాయే ఉండవా? ఈ పాపాలన్నీ పోవడానికి యేసు ప్రభువు అందుకే వీరేరుగక్కయే అంటే తెలుసు, కొన్ని తెలియదు. ఏమండి, తెలిసినప్పటికీ కూడా తెలియదు అని ఒప్పుకుంటున్నాడు కాబట్టి యేసు ప్రభు ఒప్పుకోబట్టే మనం ఈ రోజున నిర్దోషణం అవుతున్నాం. అంతేకాని ఈ రోజున తప్పు చేసేసిన మనకి యేసు ప్రభు వచ్చండి కలువరి శిలువలో ప్రాణం పెట్టేశారు కాబట్టి అసలు ఏ పాపం మనకి వర్తించదండి అంటారు. అది కరెక్ట్ అవుద్దండి. యేసు రక్తం కింద రాకపోతే, యేసు ప్రభు యొక్క రక్తంతో నీ పాపాలు కడుక్కోపోతే నీ పాపం అలాగే ఉండిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ప్రతిరోజు ఏం చేయాలంట, కడుగుబడిన హృదయాలు, ప్రోక్షింపబడిన హృదయాలు, కల్మషం తోచకు, మన హృదయానికి కల్మషం అంటకూడదంట. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంట, పవిత్రమైనటువంటి హృదయాలతో. ఉదక స్నానం ద్వారా మన హృదయాలు ఎలా ఉండాలి, పవిత్రంగా ఉన్నట్టు చేసుకోవాలంట. ఏదైనా పొరపాటు ఉంటే ప్రభువా ఈ విషయంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన మీరు సరిచేయండి అని ప్రార్థన చేయాలి. అలాగే మరి లేవియాకాండమే 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం జస్ట్. చూడండి, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. మొన్న వారంలో చెప్పుకున్నాం కదా, మన వారంలో ఏం చెప్పుకున్నామండి, ఏమంటే చేయకూడదు, అక్కడ తీసుకోకూడదు, ముట్టుకోకూడదు అని చెప్తే ఆకాన్ ఏం చేశాడు, తెచ్చుకున్నాడు. అయితే చేయకూడదని దేవుడు చెప్తే వాళ్ళు ఏంటంటండి, తెలిసి అయి ఉండొచ్చు, తెలవకపోయి ఉండవచ్చు, పొరపాటున జరిగినప్పటికీ కూడా అతడు అపరాధి అయి తన యొక్క దోషమును, దోష శిక్షను ఏం చేయాలంట, భరించాలంట. చాలా జాగ్రత్త. అన్నీ మా అమ్మ చెప్తా ఉంటుంది, ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఏదన్నా కోడిపిల్ల చనిపోయింది అనుకోండి, దాన్ని అనుకున్నాం అనుకోండి, గప్పున తగిలింది అనుకోండి, ఏమండి ఏం చేయాలంట, సాయంకాలం వరకు వాళ్ళు అపవిత్రులు, వెంటనే తలస్నానం చేసి సాయంకాలం వరకు కూడా అపవిత్రులు. అంటే ఎప్పుడన్నా మా నాన్న ఏమండి దాన్ని బయటపడేస్తే ఇంకోటి కోడిపిల్ల చనిపోయిందండి అందనుకోండి, ఇంక నేను చేయను, నేను తలస్నానం చేయలేను ఇంకా, ఏమండి నేను అంటుకోను, నువ్వు ముట్టుకోను అంటూ ఉండేవాడు. అలా అంటే మనకి తగిలినప్పటికీ కూడా అదేంటంట, అది తెలియక ప్రాకే పురుగుల్లో ఏమండి వీటన్నిటి వల్ల మనం అపరాధం అవుతాం. నరసవాన్ని ముడితే 7 రోజుల వరకు, మామూలు అయితే 1 రోజు వరకు ఉండి సాయంకాలం వరకు కూడా వాళ్ళు నీళ్ళతో స్నానం చేసిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులు అవుతారు అని ఉంది దేవుని వాక్యం. మనం ప్రార్థన చేసుకోవాలి తప్పకుండా. ఏదైనా తగిలినప్పుడు ఏం చేయాలి, పవిత్రంగా ఉండడం కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అది పరిహారం ఎవరు చెల్లించారంటే యేసు ప్రభువారే చెల్లించారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తామనుకోండి, ఆయన కొట్టివేస్తారు. లేకపోతే మన దోష శిక్షను మనం భరించవలసి ఉంటుందంట. ఏదైనప్పటికీ కూడా, అది ఎటువంటి పని అయినప్పటికీ కూడా మనం దోష శిక్ష భరుస్తాం. మళ్ళీ అక్కడ బలి ఉంటుందండి. అక్కడ దానికి అంటే యేసు ప్రభువారు బలి కాబట్టి చెప్తున్నాను. లేవియాకాండం 22వ అధ్యాయము 14వ వచనం. ఏంటంటండి, పొరపాటున ప్రతిష్ఠితమైంది ఏదన్నా గబుక్కున తెలియకుండా తినేసాం. ఏం తినేశారు, బాగా కష్టం వచ్చింది అక్క, మేము వాడుకున్నాం అక్క, దశం భాగాలను వాడాము, ప్రలాది వాడేసాము, మనం వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కలిపేసేస్తున్నాను అక్క అంటూ ఉంటారు నాతో. ఏమండి అదైతే పొరపాటున ఒకవేళ అత్యవసరమైన పరిస్థితిలో వాడితే ఏం చేయాలంటండి, మళ్ళీ 5వ వంతును ఏం చేయాలంట, కలుపుకోవాలంటండి. ఏమండి 5% అంటే 100కి 10 రూపాయలు దశం భాగం అయితే మనం ఏం చేయాలంట, ఇంకో 5 రూపాయలు కలిపి దేవునికి ఇవ్వాలంట. ఇది ఎక్కడ లెక్క అండి, అసలు దశం భాగమే తీయలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఇంకో 5వ వంతు ఏంటండి, మరి అది దేవుని లెక్క. పొరపాటున మనకి కష్ట పరిస్థితిలో కనుక మనం పొరపాటున వాడగలిగితే మనం ఏం చేయాలంటండి, 5వ వంతు కలిపి చదవమ్మా అక్కడ 22:14. 5వ వంతు కలిపి ఏం చేయాలంటండి,
ఏంటంటండి, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన దాన్ని తినడం వల్ల అపరాధాన్ని భరింపకుండునట్లు. అంటే ప్రతిష్ఠితమైనవి తినడం వల్ల అపరాధం వస్తుందా రాదా? ఏమండి, వస్తుందా రాదా? ఇప్పుడు మీరు 14 వచనం చదివారు కదా, 13 వచనం కూడా ఒకసారి చదవండి పైన. ఇక్కడ చూడండి, యాజకునికి ఒకవేళ కుమార్తెలు ఉంటే గనక, చూడండి, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదంట. ఏం చేయకూడదంట? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిష్ఠితమైన వాటిని వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు తినకూడదంటండి. మరి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి ఒకవేళ విధవరాలైతే కనుక మరలా తెచ్చుకోవచ్చంట. విధవరాలే కానీ విడవబడిందా? ఒకవేళ కష్టమైన పరిస్థితిలో ఇంటికి వస్తే కనుక తన ఒకవేళ విడనాడబడితే తండ్రి ఇంటికి మళ్ళీ వస్తే కనుక అప్పుడు తినవచ్చు అంటండి. ఒకవేళ ఆ తర్వాత వచ్చినవే ఒకవేళ పొరపాటున తింటే గనక ఏంటంటండి 5వ వంతు కలుపుకోవాలంట. లేదు అంటే దోష శిక్ష వస్తుంది అంట. లోకం చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, వాక్యాన్ని చదవడం మానేశారు మనుషులందరూ కూడా. ఏమని చెప్తున్నారు? ఎలా చెప్తున్నారండి? బైబిల్ చదివే వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి. మామూలు వాళ్ళు ఏమని చెప్తారు? మీ ఇష్టం అయితే తీయండి, లేకపోతే లేదు. మనిషి యొక్క జీవితంలో ఎలా మారిపోయింది? దేవుడు చెప్పినటువంటి మాట ఎక్కడుందో, అంటే కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటండి? దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక 2 గంటలు ఉండడమే కష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎంతో చెప్పలేరు. ఒక అరగంట వాక్యం చెప్పడం కష్టం. కాబట్టి అలా కాదు, కానీ మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటే అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది మనకి సరిచేస్తాడు దేవుడు. మన జీవితంలో సరిచేస్తాడు. సరి చేయకపోతే మనం దేవుని ఎదుట నిలబడడానికి సరిపోమన్నమాట అండి. ప్రతి విషయంలో కూడా అన్ని పొరపాట్లే ఉంటాయి, అన్ని తప్పులే ఉంటాయి. స్కూల్కి వచ్చినటువంటి వ్యక్తి బాగా చదవకుండా ఉన్నాడు అనుకోండి, పాస్ మార్కులు కూడా రావనుకోండి, వాళ్ళు ఏం పాఠాలు విన్నట్టు, ఏమి చదువుకున్నట్టు? స్కూల్కి వచ్చినటువంటి వ్యక్తులు కనీసం పాస్ మార్కులన్నా తెచ్చుకోవాలి అంటే అర్థం ఏంటి? కొంత కాకపోతే కొంతన్నా చదవాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. 15:23 సంఖ్యాకాండం 15:23. యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని పొరపాటున మీరు దేనినైనాను చేయకపోయినప్పుడు, ఒకవేళ అంటే ఇది ఒక పండుగ అండి, పెంతెకొస్తు పండుగ అండి. ఏమండి, అంతేనా కదా? పెంతెకొస్తు పండుగ లేకపోతే అమావాస్య అయిందనుకుందాం సపోజ్. ఏమండి, అది సమాజానికి తెలియలేదు, మోషే గారు కప్పుకుని చెప్పలేదు, లేకపోతే సేవకులు చెప్పలేదు. అలా అయితే గనక ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ ఉండి మనం పొరపాటున మనం చెయ్యలేకపోతే గనక ఏం చేయాలంటే, ఇంపైన సువాసనగా ఉండడం కోసం, ఏమండి, ఆయనకి కోపం వచ్చిందనుకోండి, ఆయనకి కష్టంగా ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంట? ఇంపైన సువాసనగా అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మనం ఏం చేయాలంటే శాంతి పరచడం కోసం ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడిదూడను విధి చొప్పున దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణమును, పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచబడెను. చూసారండి, మనకి విధించబడినటువంటి విధుల్లో ఏదైనా తెలియకపోతే, అసలు లోకానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ, విధులు కానీ, నియామక దినాలు కానీ తెలుస్తున్నాయండి? తెలుస్తున్నాయా? మీరు ఈసారి కాడి నుంచి బైబిల్ బాగా చదవండి. ఎందుకు అనేసి అంటే మీకు అర్థమవుతూ ఉంటాయి. ప్రతీది కూడా మనం దేవుని సంతోషపరచాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏ విషయంలో పొరపాటు లేని వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా తెలుసో తెలియకో పొరపాట్లు చేసుకుంటా పర్వాలేదులే అనుకుంటే, ఏమండి, ప్రతిరోజు ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం. కానీ మనకి పాపం అనేటువంటిది తెలిసి ఉంటే గనక, ఇది ఆజ్ఞ అతిక్రమం అనేటువంటిది మనకు తెలిసి ఉంటే మనం ఏం చేస్తాం?
జాగ్రత్తగా ఉంటాం. అవునా కదా? ఇప్పుడు వేడి వేడి పెనం ఉందనుకోండి, పిల్లల్ని ఒళ్ళో పెట్టుకున్నాం అనుకోండి, అటు ఇటు చేతులు చాపి ఏం చేస్తారు? ముట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కాలద్దా లేదా. అందుకోసం ఏంటి అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. తెలుసో తెలియక చేసినప్పటికీ కూడా ఆ పనిష్మెంట్ అనేటువంటిది మన జీవితంలో వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో కష్టమైన పరిస్థితిలో జ్యేష్ఠత్వం చాలా మంచిది. ఇద్దరు కావాలి పిల్లలు, ఒరే బొడ్డోడా నువ్వు ముందు పుడితే భలే ఉండరా, నీకు జ్యేష్ఠత్వం వచ్చిండ్రా, మీ అన్నయ్య పుట్టాడు, ఎంత కాదు మీ ఇద్దరికి ఒక 10 నిమిషాలు లేటు అని తల్లి చెప్పబట్టి, ఏమండి తల్లి చెప్పబట్టి యాకోబుకి ఏం మైండ్లో పడింది? జ్యేష్ఠత్వం ఉంటే బాగుండు, జ్యేష్ఠత్వం ఉంటే బాగుండు, అయ్యో కొంచెం ముందైతే. అసలు నువ్వు కూడా మరి ఎలా, దేవుడు కూడా చెప్పాడురా పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడని చెప్పారు. మరి అది ఎలా జరుగుద్దో మనకైతే తెలియదు. కానీ అంటే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందండి, ఒక గొప్ప ఆస్తి నీకు వస్తుంది అంటే దాని మీద మైండ్ ఉంటుంది కదా. రోజు కూడా దానికోసమే ఆలోచించి ఆఖరికి ఏమండి సమయం వచ్చింది, చిక్కుడుకాయల కూర ద్వారా అన్నయ్యని ఏం చేశాడు? అన్నయ్య జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు, తినే అన్నయ్య అయిపోయాడు. ఏమండి ఆ విషయంలో మరి పారిపోతా ఉన్నాడు. దేవుడు ఆ రాత్రి ఎంతో ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఇస్తానని మాట్లాడాడు. ఆ రాత్రి మాట్లాడిన తర్వాత మరి లాభాను ఇంటికి వెళ్ళాడు మేనమామ. ఏమండి వెళ్ళినోడు మరి ఏం చేయాలి ప్రభు అంటే బాగానే ఉంటుంది. తీరా చూస్తే ఎల్లగానే ఏమైపోయిందండి, సైతాన్ ఏం చేసింది? రాహేలు గారిని ఎదురుగుంట పెట్టేసింది. అప్పుడు ఏమైపోయింది? అబ్బా భలే అందంగా ఉంది పిల్ల, మా మేనమామకి పిల్లే కాబట్టి మాకు వరుస అయిపోద్ది అని చెప్పి ఏమండి కొలువు చేయడం మొదలుపెట్టాడు. 7 సంవత్సరాలు కొలువు ఏమన్నాడండి? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా చిన్న కుమార్తెని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. తను ఇష్టపడింది, వీళ్ళు ఇష్టపడ్డారు. అదేమన్నా తెలుస్తుందా? ఆత్మీయ జీవితానికి ఏమన్నా మైనస్ అవుతుందని తెలుస్తుందా? ఏమనుకున్నాడు? అంతా కూడా మన ప్రార్థనోళ్ళే, మన చుట్టాలే, మన బంధువులే. ఏమండి అంతా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను. అసలు పెళ్ళి అవ్వాలంటే ఎలా అవ్వాలి? అబ్రహాము ఇస్సాకులకి ఎలా ఏమండి వాళ్ళు ఏమన్నా ధనవంతులు కాకుండా ఉన్నారా? ఒక్క మొక్క చెప్తే ఏమండి గ్రాండ్గా పెళ్లి చేస్తారు కదా, చేయరండి తల్లిదండ్రులు? అబ్రహాం గారి ఆస్తి ఏంటి, ఇస్సాక్ గారి ఆస్తి ఏంటి? చేస్తారు కదా. తీరా చూస్తే ఏంటి, అక్కడ గొడవపడి వచ్చాడు, అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిందిలే. నా కూతుర్ని ఇవ్వాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలిరా బాబు, నువ్వు మేనల్లుడా, నువ్వైతే బ్రహ్మాండంగా నచ్చావు నాకు, నా కూతురికి అయితే జోడీ అవుతావు అని చెప్పి ఏం చేసేసాడండి? పాపం ఒక చిన్న అపరాధంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయాడు. 7 సంవత్సరాలు మళ్ళీ అంత దూర ప్రయాణం చేయాలంటే కష్టమే కదా. ఇక ప్రతిరోజు కూడా ఎన్ని సంవత్సరాలు అంటండి? 7 సంవత్సరాలు అంటే 7 రోజుల్లాగా కూడా లేదంటండి, 7 నిమిషాల్లాగా వెళ్ళిందంట రాహేలును ప్రేమించడాన్ని బట్టి. పాపం ఏం చేసేవాడు? ప్రతిరోజు అన్ని ఓడవడాలు, చేయడాలు, ఎత్తడాలు అన్నీ చేసేసి ఏం చేశాడు? ఏమండి ఇప్పుడు దాకా ఎలా పెరిగాడు? రాజకుమారుడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? పాలేరుగా మారిపోయాడు. 7 సంవత్సరాలు కొలువు చేసేసాడు. ఆ అమ్మాయి అయిపోయిందిలే, ఇంక రేపొద్దున పెళ్ళి ఉంది, అంతా అయిపోయిన తర్వాత ఏంటి ఈ పెళ్ళి అయిపోతే మా దారి మేము చూసుకోవచ్చులే అనుకుంటే తీరా చూస్తే ఏమైపోయిందండి? ఏమండి మాకు పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెని ఇవ్వడం మా యొక్క సాంప్రదాయం కానే కాదన్నారంట. ఎప్పుడు చెప్పారు ఆ మాట? అంతా అయిపోయిన తర్వాత చెప్పారు. తెల్లారి చూస్తే అబ్బే అసలు ఈవిడ నాకు అస్సలు నచ్చదు. ఏంటంటండి బాబు, ఆవిడ అస్సలు నచ్చదు. జబ్బు కండ్లు ఉండేయంటండి. కొంచెం జబ్బు కండ్లు అంటే మరి కళ్ళు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ అస్సలు ఇష్టం లేదు. ఏమండి మనసు పెట్టుకునేది ఒకళ్ళైతే ఇంకొకళ్ళని ఇస్తే మనసు ఉంటుందా? అసలు ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితి. తను ఎంతో ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా తను మందలిద్దా అంటే ఎలా ఉంటాడు? అస్సలు ఇష్టం ఉండదు. తన మనసంతా వేరు, తన వేరు. ఏమండి ఎంతో ఈ ఒకళ్ళని బాధ పెట్టేసినట్టు అయిపోయింది ఒక ప్రక్కన. కానీ దేవుడు ఆవిడని మాత్రం కరుణిస్తూనే ఉన్నాడు, విరిగి నలిగిపోయిందని. మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడండి తన కోసం. ఏమండి మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 14 సంవత్సరాలు అయిపోయింది. మనం తెలిసి తెలియక చిన్న పొరపాటు చేస్తే ఆ 14 సంవత్సరాల తర్వాత ఇస్తే ఇంకొక ఉండయ్యా కొంచెం కొలువు చేస్తే నీ పిల్లలకి ఆస్తి కూర్చుకుంటావు కదా, 21 సంవత్సరం అయిపోయింది. ఏమండి పోనీలే, దేవుడు ఇంకా గద్దించి మాట్లాడితే నీకు కనబడినటువంటి దేవుడు నేనే, నువ్వు వచ్చి ఆ బ్రొక్కుబడి తీర్చుకొని నీ ఇంటికి తీసుకెళ్తాను నేను రా అని చెప్పినప్పుడు బయలుదేరి ఏమండి వెళ్ళిన తర్వాత ఏమైందండి? ఆఖరోడు పుట్టాడు కదండి.
మన యోసేపు గారు అంటే బాగా ఇష్టం. ఆ రాహేలు కూడా ఎన్ని సంవత్సరాలు లేదండి, పిల్లలను కనే ఏజ్ అంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు తనకు పిల్లలు లేరు. కానీ ఏమండి కొన్ని సంవత్సరాలు లేరు కానీ ఇద్దరు పుట్టారు. యోసేపు పుట్టాడు, బెన్యామీను పుడతా ఉండగానే కంటా ఉండగానే చనిపోయింది. అంటే ఆవిడ చిన్న వయసునా కాదా లెక్క? అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసేవారు. ఒక 15 అనుకుందాం ఏమండి, ఒక 5 సంవత్సరాలు పుట్టలేదు అనుకుందాం ఏమండి, ఒక 20 లేకపోతే ఒక 25 వేసుకుందాం. 25లోనే ఆవిడ ఏమైపోయింది, ఈ పిల్లలను దగ్గర పెట్టుకొని పెరుగుతూ ఉంటే ఆ చిన్నోడికి ఏదో తల్లి ప్రేమ కలబోసి ప్రేమ చూపిస్తూ ఉంటే ఏమైపోయిందండి, అన్నదమ్ములకి ఏర్ష వచ్చేసింది, కక్ష వచ్చేసింది. ఏం చెప్పారు ఏమండి, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మేసుకుంటే నా కొడుకు చనిపోయాడు, మేకపిల్ల రక్తంలో తన అంగీని ముంచేసి చూపించేశారంటండి. నీ కుమారుని నిశ్చయంగా దుష్టమృగాలే చంపేసినాయి అంటే ఏమండి, ఆ చిన్న వయసులో వెళ్ళినాడు ఏమండి, ఒక కనీసం దగ్గర ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు తను ఏంటండి ఏడుస్తానే ఉన్నాడంటండి. ఇప్పుడు 21 సంవత్సరం కొలువు పోయిందండి, ఒక 20 సంవత్సరాలు ఏడుపు పోయినాయి ఏమండి. ఫరో రాజు ఎదుట ఫరో ఎదుట నిలబడినప్పుడు నేను వృద్ధుడిని అని చెప్తాడు కదా. అంటే జీవితం ఎలా ఎలా వెళ్ళిందండి, అందుకోసం చాలా జాగ్రత్త. మనకి తెలియనటువంటి బంధాలతో దేవునికి దూరం అయిపోతాం. ప్రతిరోజు కూడా దేవునితో సంబంధం అనేటువంటిది మనకు కావాలి. అప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. ఏ ఇరుకులో పడినెవరో, ఇబ్బందిలో పడినెవరో మన జీవితం ఏమండి 10 సంవత్సరాలు కొట్టుకుపోయి 15 సంవత్సరాలు కొట్టుకుపోయి ఇంకొకసారి కొట్టుకుపోయి ఇటు కొడితే అటు కొట్టుకుపోయి అలా ఉంటే ఒక చిన్న పొరపాటు ద్వారా మనం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు. అబ్రహాము తను పిలువబడినప్పుడు అంటండి ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే బయలుదేరాడంట. అతను ఎరగకుండా మంచి పని చేశాడు. ఏమండి మనం ఎరగకుండా పొరపాటు చేసామనుకోండి ఏమైపోద్ది, ఎరగకుండా మంచి పని చేస్తే పర్వాలా ఏమండి. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఏంటంటండి వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవదూతలని తెలియదు. రండి అన్నలారా రండి, అయ్యలారా రండి, మీరు ఈ ప్రదేశం మంచిది కాదు కాబట్టి ఈ ప్రదేశంలో మీరు ఈ రాత్రి ఉంటే గనక ఎంతో డేంజరు, రండి అయ్యా ప్లీజ్ అయ్యా రండి, నేను అన్నీ సిద్ధం చేస్తా రండి. సాష్టాంగ పడ్డాడంట లోతు. బయటికి వాళ్ళని తీసుకొస్తే భోజనం అయ్యే లోపలనే అందరూ వచ్చేసారు. వాళ్ళు దేవదూతలని తెలుసా, ఆతిథ్యం చేయ మర్చిపోకుడి. తెలియకే దేవదూతలకి ఆతిథ్యం. తెలియకుండా మంచి పనులు చేస్తే పర్లా, తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే కనుక దేవుని ఎదుట దోషులం అవుతాం. మన జీవితం కూడా ఏమైపోతూ ఉంటుంది, మన నిర్ణయం అనేటువంటిది ఎలా మారిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. అంతా దేవుని చిత్తమే ఉండాలి, అవునా కదా. కాస్తంత అందంగా ఉందంటే ఆత్మీయత సంగతి తర్వాత చూద్దాం, మనం మార్చుకుందాంలే ఏమండి అన్నారనుకోండి. నాకు తెలిసిన వాళ్ళకి ఒక సంబంధం వచ్చింది. వస్తే అమ్మాయి బాగుంది కదా, ఫోటో చూపించారు, బాగుంది నిజంగానే, కానీ మరి పూజలో అంటే మనం మార్చుకుందామండి ఏమండి. వాళ్ళు మారడం కాదు, వీళ్ళు కూడా ఎలా అంటే వీళ్ళు కూడా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టడానికి ఎలాంటిది పేటలకు కూడా బొట్లు పెట్టారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత క్రైస్తవులు, అవునా కదా. ఒక విషయం తర్వాత మార్చుకుందాం అంటే మార్చుదాం అవుద్దండి, లేదా అవలా. తర్వాత చాలా ఇబ్బందులు పడితే నేను ప్రార్థన చేసి మరి ఒక మాదిరి ప్రార్థనలు చేయలేదు. ఆఖరికి మళ్ళీ 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండి ఆ తర్వాత మరలా రావడం జరిగింది. మరలా డైరెక్ట్గా పూజల్లో హాయిగా ఉంది, ప్రాణానికి వెళ్ళిపోయింది, మళ్ళీ దూకేసింది. ఏమండి అర్థమవుతుందండి. ఏంటి అంటే మనం మార్చేసుకుందామండి. అమ్మాయి బాగుందండి ఏమండి, కట్నం కూడా ఇచ్చేస్తున్నారండి. చాలా జాగ్రత్త. మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని ఏం చేస్తే నాశనం చేసేస్తే. తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటే అవుద్ది. మంచి అబ్రహాం జీవితంలో తెలియక చేసినప్పటికి కూడా మంచిదైంది, లోతుకి జీవితంలో తెలియక చేసినా మంచిదైంది. మరి యాకోబు జీవితంలో తెలియక ఆ పొరపాటు చేస్తే ఏమైపోయింది, కనీసం ఒక 50 సంవత్సరాలు స్మాష్ అయిపోయింది. కానీ దేవుడు వెంటబడి ప్రేమించాడంట. అలాంటి కష్టంలో ఆ రాత్రి దేవునితో మాట్లాడుకొని మీరే నాకు తోడని చెప్పి నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు మరి వాళ్ళ దేవుడును నీకు దేవుడును అని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించాడంట. అక్కడ రోజు ప్రార్థన చేసుకునేవాడంట.
ఏమండి ఆ కొలువే జరుగుతుంది, అయినప్పటికీ కూడా ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి మహా ఎండకు కాలిన అరణ్యములు నిన్ను స్నేహించిన వాడు నేనే ఒంటరిగా. ఏమండి ఆ వంశం ఏ వంశం అంటే యేసు ప్రభుకి చెందిన వంశం. కాబట్టి దేవుడు తన వైపే చూస్తూ ఉండేవాడు. అయ్యా ఎప్పటికి విముక్తి వస్తుంది, కొంచెం ఇంటికి వెళ్దామన్న మనసు వస్తే బాగుండు. ఏమండి అవునా కదా? ఇంక పిల్లల కోసం నువ్వు సాంపాద్యం ఇంకా చేసుకొని అవసరం లేదు, బోర్డంత ఉంది రా, నువ్వు బయలుదేరరా. ఏమండి అవునా కదా? మనం ఏమనుకుంటామండి తెలియక, ఈ కొంచెం పని అయిపోతే బాగుంటుంది, ఈ కొంచెం స్థిరపడిపోతే బాగుంటుంది, ఈ కొంచెం అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అనుకుంటామండి. అవన్నీ నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? ఆయన సన్నిధిని గడిపే కంటే కూడా ఏం చేస్తాం? మన నిర్ణయాలతో చాలా వెనకబడిపోతాం. అది మన చేత్తో లేకపోతే మనం కష్టపడితే దేవుడు ఊహించినటువంటి స్థితికి కానీ అక్కడికి రాలేమండి. యోసేపు చాలా సింపుల్గా కష్టాల్లో, శ్రమల్లో నమ్మకంగా, యథార్థంగా ఉంటే ఏమండి ఒక వ్యక్తి ఎన్ని చదువులు చదివితే, ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏమండి ఐగుప్తు దేశానికి రాజే పక్కకు పోవాల్సి వచ్చింది కదా. ఏమండి రాజా పక్కకు పోయాడు కదా. ఇదంతా నీకు అర్థమైంది కాబట్టి ఈ కరువు కాలాన్ని కూడా నువ్వు డీల్ చేయగలవు. సింహాసనం మాత్రం నాది, నువ్వు రాజసింహాసనం అధిష్ఠించంటే ఏ చదువులు చదువుకున్నాడండి, ఎంత విద్య నేర్చుకున్నాడండి, ఏం చేశాడండి? దైవ జ్ఞానంతో నింపబడితే బైబిలు మనకి ఒంటరిగా కూర్చున్నప్పుడు మాత్రమే దేవుడు అర్థం చేస్తాడు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నంత లోపలని మన అక్కర్ల నిమిత్తం అడుక్కునేవారిగా ప్రభు అది చేయండి ఇది చేయండి అనేసి అన్న దాంట్లో ఆయన ఏమీ మాట్లాడలేడు. ఆయన్ని మనం మాట్లాడనివ్వకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలకి ఫలితం అనేటువంటిది మన జీవితంలో కనబడదు. ఏదో ఆ కష్టం గట్టెక్కినట్టు కనబడతాం, కానీ గొప్ప ఆశీర్వాదం అనేటువంటిది మనం చూడలేం. ఆయన ప్రభువా తగులుకుని నేను అడగడమే ఏముంది, కాసేపు మాట్లాడండి వాక్యం ద్వారా అని బైబిల్ చదివితే మనలో ఉన్న పొరపాట్లు ఏంటో, మనం ఎంత దేవునికి దూరంగా ఉన్నామో మనకి అర్థం అవుతుంది. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడదాం. ద్వితీయోపదేశకాండం 19:5 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 19:5. చూడండి ఇక్కడంట నరహత్య చేసిన వారి కోసం రాయబడుతుంది అనమాట. ఆశ్రయపురాలు అనేటువంటి నువ్వు కట్టాలి అని మోషేతో చెప్పి, పొరపాటున ఒక వ్యక్తిని చంపారనుకో, ఎలా అంట పొరపాటున అంటే అర్థం ఏంటి అనంటే ఇంతకుముందు పగబట్టలేదు. ఏమండి ఇంతకుముందు పగబట్టలేదు, కానీ ఏమైందంట, ఒక చెట్టు నరుగుతూ ఉండగా ఆ గొడ్డలి వెళ్ళి ఆ పిడి ఊడిపోయి ఏమైపోయిందంట, ఆ ఎదట వ్యక్తి మీద పడి చిటుకుమని చచ్చిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఇతను పగబట్ల, అంతేనా కాదండి? పగబట్టకుండా ఏదైనా పొరపాటును జరిగితే ఏంటంట, వాళ్ళకి ఒక మరి లెక్కంటూ ఆశ్రయపురం అంటూ ఉంది, దేవుని దగ్గరికి ఇచ్చి చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నరహత్య చేయడం ద్వారా మరి ఎక్కువ శిక్షే ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఏంటంటే పొరపాటున ఒకవేళ ఎవడైనా చంపినా అలాంటి వాడిని చంపేద్దామంటే అలాంటి వాడిని చంపడానికి వీల్లేదు. వాడు పరిగెత్తుకుంటే ఏం చేయాలంటండి, ఆశ్రయపురంలోకి పరిగెత్తాలంటండి. ఆశ్రయపురంలోకి పరిగెత్తిన వాడిని ఏం చేయకూడదంట, ఎవడు చంపకూడదు. అక్కడ దేవుడే శిక్ష విధించుకుంటాడు. దేవుడు విధించుకుంటాడు శిక్ష. అంటే వీడికి శిక్ష పడదు, వాళ్ళ బదులుగా యేసు ప్రభు శిక్షను బయట పెడతాడు. యేసు ప్రభు వారు మన కోసం శిక్షింపబడ్డారు కదా, యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టాలి మనం. ఆశ్రయపురం అంటే ఎవరు? ఆశ్రయపురం అంటే యేసు ప్రభు వారి. యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఉరి శిక్ష వేయబడద్ది అంటారు, ఆ తర్వాత కొట్టేశారు అంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అదే అనమాట అండి, అర్థమవుతుందండి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన పాద సన్నిధికి వచ్చి మన పొరపాట్లకి, మన తప్పులకి, తెలిసిన వాటికి, అంటే మన పొరపాటు తప్పు అని తెలిసిన తర్వాత మనం ఏం చెయ్యం, తెలిసిండి ఆ పని చెయ్యం కదా. ఇంకా దీనికి ఇంత శిక్ష వస్తుందని అర్థమైందనుకోండి, చేస్తామా మనం? తెలియకపోతే ఏం చేస్తారు? చేసేస్తారు. కాబట్టి ఏంటంటే మనకి ప్రతి దానికి ఆ శిక్ష ఎవరు భరించారు? దేవుడు భరించారు. పర్వాలేదులండి, ఇంకా భరిస్తూనే ఉంటారండి. మా అయ్యగారు ఇలా ప్రార్థన చేస్తే చాలండి, పోతూనే ఉంటాయండి. ఒక ఆవిడ ప్రతిరోజు మంచి సేవకురాలు, నేను ఒకసారి చెప్పాను కూడా. మరి ఆవిడ సాయంత్రం పూట నైట్ ప్రార్థనలో దేవుని సన్నిధిలో, ప్రభువా ఒకవేళ ఈరోజు తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉందంటండి. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు ఎలా కనబడుతుందంటే, ఆవిడ దర్శనములో యేసు ప్రభు వారు వచ్చి అచ్చం మనకి
కొరడాలతో కొట్టేటప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆవిడ ముందుకొచ్చి అలా ఉంటే ఈవిడ పెద్ద కర్ర తీసుకొని కొడుతుందంట యేసుప్రభుని. ఈ దర్శనంలో కూడా అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ ఇలా కొట్టేస్తున్నానేంటి అనేసి అనుకుంటుందంట. ఏమండి, అదంతా ఏంటి ప్రభువా, అసలు మిమ్మల్ని కొట్టడం ఏంటి ప్రభువా అనేసి ఆవిడ అడిగితే, దేవుణ్ణి అడిగితే, అప్పుడు ఆయన చూపించినటువంటిది విషయం ఏంటి అంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఒక వెర్రివాడు ఉంటాడంటండి. ఒక వెర్రివాడు ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, ఏదో కొంచెం పనులు. కానీ ఆడికి కారు అంటే బాగా ఇష్టం అంటండి. వాడికి కారు అంటే ఇష్టం అంట. అయితే వీళ్ళింటికి గెస్ట్లు వచ్చారంటండి. ఆ టైంలో వీళ్ళు హడావిడిగా మాట్లాడుతూ ఉంటారు కదా. హడావిడిగా మాట్లాడుతుంటే, అమ్మగారు కొంచెం కొంచెం సర్ఫ్ ఇవ్వండి, సర్ఫ్ ఇవ్వండి. సర్ఫ్ ఎందుకురా? సర్ఫ్ మ్యాట్లు కడుగుతానండి, ఆ మ్యాట్లు కడుగుతాను, కారు మాత్రం ముట్టుకోకే. కారు ఆడవాడు అలా చేస్తాడని ఆవిడకి తెలుసుండి చెప్పింది, కారు ముట్టుకోకు, కారుని కడగకూడదు, సర్ఫ్తో కడగకూడదు, కలర్ షేడ్ అయిపోద్ది అని అంటే, కారుని కడగను, మ్యాట్లు కడుగుతాను అన్నాడు. కానీ అసలు వీళ్ళతో మాట్లాడుతుంటే వాడు ఊరుకోవట్లేదు కాబట్టి చేతిలో సర్ఫ్ వేసేసి వెళ్ళిపోయిన కాసేపటికి చూస్తే కారు అంతా బుజుర్లు అంటండి. వాళ్ళు బయటకు వచ్చేసరికి, అంటే చుట్టాలు వీళ్ళు బయటకు వచ్చేసరికి ఏమున్నాయి, కారు అంతా బుజురు. ఓరి దరిద్రుడా బాబోయ్, అసలు ఏం చేస్తావురా బాబు, చెప్పానా నీకు అని చెప్పి అనేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అనేసి వచ్చిందంటండి. ఆ మాటకి ఏమైపోయిందంట, యేసు ప్రభుని అంటండి వంగబెట్టి కొట్టినట్టు అయిపోతుందంట. మనం ఎన్ని అనుకుంటా ఉంటాం, ఎంతమందిని ఎన్ని అంటా ఉంటాం. ఒకసారికైనా మనం అడగగలిగితే, ఆయన చూపించగలిగితే, చూపిస్తాను అంటే కనుక చూపిస్తే ప్రతిరోజు మనకు అలవాటు అయిపోద్ది. ఏమండి, ఆయన మేళ్ళకి అలవాటు అయిపోతే మనం ఏం చేస్తాం, ఆయన సన్నిధికి వస్తాం. ఆయన చూపించడం మొదలు పెట్టాడు అనుకోండి, ఈరోజు ఏం చేశాను ప్రభు నన్ను క్షమించండి, ఒకవేళ మంచి చేస్తే ఏంటి, మంచిగా సంతోషపడతాడు. లోపల ఆయన బాధపడింది కూడా మనకి అర్థమైపోద్ది. కాబట్టి ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మనలో మనం ఏం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలంట. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో అన్ని ఒప్పుకుంటే గనక దేవుడు మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి పగబట్టకుండా పొరపాటును చేసిన దానికి కూడా ఆ పనిష్మెంట్ ఎవరికి పడిందండి, యేసు ప్రభు వారికే పడింది. అది కూడా తెలిసి చేశారు, అది ఎవరికి పడింది, యేసు ప్రభు వారికి. ఆయన గానే మనకి ఏమండి, ఓన్లీ తెలియక చేసిన వాళ్ళకి క్షమాపణ, తెలిసి చేసిన వాళ్ళకి శిక్ష అన్నాడు అనుకోండి, భూమి మీద ఇంకెవరు ఉంటారండి, ఎవరు కూడా ఉండరు. అలాగే యెహోషువ 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎంతో గదికి టక్ వచనాలు మాత్రం మీకు చదివి వినిపించేసి ముగిస్తాను. మరి యెహోషువ 19వ అధ్యాయము 5వ వచనం. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఇదేనా 20వ అధ్యాయం కదా, 20వ అధ్యాయం 5వ వచనం. ఓకే. ఏంటంటండి, ఒకవేళ హత్య చేసిన వాడు ఎవరైనా పొరపాటున పరిగెత్తుకుంటూ వెళతా ఉంటే, ఆశ్రయపురం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు అనుకోండి, మధ్యలో ఎవరైనా కలిశారనుకోండి, ఏం చేయకూడదంట, పట్టుకొని అప్పగించకూడదంటండి. మనం మధ్యలో పట్టుకొని మా ఇంటికాడ అది కూడా చాలా పెద్ద తప్పులు. మీరు ఇవన్నీ కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు కదా, అంటే జెఫన్యా, హగ్గయి, జకర్యా, ఆమోసు, ఇవన్నీ చదవండి, మీకు అర్థమవుద్ది. 1, 2, 3 సార్లు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు విధిస్తూ ఉంటాడు దేవుడు. ఎన్నిసార్లు చేసిన పాపం, 1, 2 సార్లు చూస్తాడు. 3వసారి చేయగానే పెళ్ళమని దిగుద్ది అనమాట అండి. పెళ్ళుమని భక్తిహీనుల మీద దేవుని ఉగ్రత దిగుద్దంట. కాబట్టి మనం 2, 3 సార్లు చేయడం కాదు, మాటికి చేయడం కుదరదు. పాపం అనేటువంటిది మాటికి చేయడం కాదు. యేసు ప్రభు బిడ్డలంటే పాపం చేయకుండా ఉండాలని ఏమండి వాళ్ళ కోసం వెల చెల్లించేశాడు. కానీ మనం ఏం చేయాలంట, మాటికి పాపం చేద్దా ఉందామా ఏమండి? పాపం అంటే తెలుసా అసలు? పాపం అంటే తెలియకుండానే బ్రతికిపోతూ ఉంటే అది కుదరదు కదా. ఒకసారి చూద్దాం. చూడండి, సామెతలు 26:11 ఒకసారి చూడండి. సామెతలు 26వ అధ్యాయం 11వ వచనం.
చదవాలి ఫాస్ట్గా. తన మూఢతను మరలా కనపరచువాడు ఏంటంటండి, ఒకసారి మూఢత అనేటువంటిది తప్పు అనేటువంటిది చేశాడు. ఒరే ఇంకెన్నడు చేయకురా అంటే ఏం చేయాలంటండి, మళ్ళీ చేయకూడదు. మళ్ళీ అదే చేశాడు అనుకోండి, ఏంటంటండి, మట్టి తింటున్నారు అనుకోండి పిల్లలు, కొట్టామనుకోండి, ఆ దెబ్బతో భయపడి మాట్లాడుకుని ఊరుకుంటే పర్వాలా, మళ్ళీ మట్టి తింటా ఉంటే ఉబ్బురు మొహాలు అయిపోతాయి కదా. కాబట్టి వాళ్ళు ఎవరంటారు, మూర్ఖులు అంటారు. కాబట్టి మనం మూఢతను మరలా కనపరిచేవారిగా ఉండకూడదు. పాత జీవితం, చీకటి జీవితం, యేసు ప్రభుని తెలియక ముందు ఎలా జీవించామో, యేసు ప్రభుని తెలిసిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత అదే జీవితం యథావిధిగా కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళని ఏమనాలి, మూర్ఖులు అంటాడంట దేవుని వాక్యం. కాబట్టి లూకాసు వార్త 12:48, లూకాసు వార్త 12:48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఏంటంటండి, తెలియక ఏమండి దెబ్బలు పడతాయని తెలియక ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటండి కొంచెం దెబ్బలే. ఏమండి నాకు తెలియదండి, ఇంకొకసారి చేయండి, ఇలా అనుకోలేదండి, ప్లీజ్ అండి అన్నారనుకోండి, బాగుంటుందండి. ఏమండి తెలిసి చేశారనుకోండి, ఇంతకు ముందు కూడా అదే తప్పు చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంట ఎక్కువ దెబ్బలు తగులుతాయని యేసు ప్రభు వారు చెప్తారనమాట. ఇంకో 47వ వచనంలో చూస్తే, తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక. ఏంటంటండి, దేవుడు ఏం చెప్పాడో నీకు తెలుసు, అయినప్పటికీ కూడా నువ్వేం చేయలేదు, ఆ మాటని అంగీకరించకుండా అతని చిత్తము చొప్పున జరిగింపక యుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంతేనా కదా. అంటే వేరే అని కాదు, నేను చెప్పేది ఏంటి అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రతిరోజు క్షమించమని ప్రార్థన చేస్తే క్షమిస్తానికి సిద్ధ మనసే. మనం ఎప్పుడు పోతామో తెలియదు, కానీ కొన్ని మరణకరమైనటువంటి పాపాలు ఉంటాయి. ఏమండి, పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. చిన్న పొరపాటే పెద్ద పనిష్మెంట్లు ఉంటానే ఉంటాయి. దేవుడంట కోపించుచూనే వాత్సల్యం చూపిస్తాంట. ఏమండి, దోషిని నిర్దోషిగా ఎంచడు, కానీ దోషానికి శిక్ష మాత్రం వేస్తాడు. ఏమండి, శిక్ష మాత్రం వేస్తాడు కానీ విడిపిస్తాడు. జైల్లో పెడతారు, 4 దెబ్బలు కొడతారు, ఆ తర్వాత విడిపిస్తారు. ఎందుకని, వీడికి భయం వస్తుందని చెప్పి. అసలు జైలు అంటే తిరిగిపోతే వీడు నేనే హీరో అనుకుంటాడు. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏంటి న్యాయం అనేటువంటిది ఏం చేస్తుందండి, జైలుకి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం 2 పేతురు 2:21, 2 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనం చదువుతున్నాను ఒకసారి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన విషయంలో అనుభవ జ్ఞానం ఏంటి, ఆయన నా పాపాలను భరించాడు, నా దోషాలను భరించాడు, ఆయన నేను పొందవలసిన శిక్ష భరించారు, నన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఇష్టపడ్డారు. ఈ రోజు నుంచి నేను పవిత్రుణ్ణి, పరలోక రాజ్య వారసుని అని తెలిసి అనుభవపూర్వకంగా ఏంటంటే ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకొనిన తరువాత ఏంటంటండి మరలా వాటిలో చిక్కుబడి. ఏంటంటే పాస్టర్ అయ్యామనుకోండి, పాస్టర్ గారికి వాక్యం తెలియదండి, తెలుసు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఒకసారి బయటకు చూసి స్టవ్ దగ్గర సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే, అసలు నా దేవుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టి, ఇంత వేదన పడ్డాడు కాబట్టి, ఏంటండి ఇంత కష్టపడ్డాడు కాబట్టి, ఇంత వేదన పడ్డాడు కాబట్టి, ఇంకా నేను ఈ లోక మాలిన్యాల్లో ఉండను, అందరికీ కూడా పరలోక రాజ్యం కోసం చెప్తాను అని చెప్పి జీవితంలో ఎన్నో ఆశలని, ఎన్నో కోరికల్ని అన్నీ వదిలిపెట్టుకొని జీవితంలో అన్నీ వదిలిపెట్టుకొని సేవకు వస్తారు. వచ్చిన తరువాత మరలా ఏమండి అందమైన అమ్మాయో లేకపోతే అందమైన అబ్బాయో దొరికాడు అనుకోండి, ఏమండి మన ఇద్దరం కలిసి సేవ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, ఏమవుతారండి? ఏమండి ఫస్ట్ భార్య ఏమైపోద్దండి?
ఫస్ట్ భార్య ఏమైపోద్ది? మీరు చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త. మరలా ఈ యొక్క ఏంటంటే లోక మాలిన్యాలకి మరలా వెళ్ళిపోతే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైపోద్దంట. అంటే తర్వాత క్షమించరానటువంటి పాపాలకి వెళ్ళిపోతున్నట్లు అనమాట అండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. అసలు తెలియకపోయినా గొడవ లేకుండా పోను. తెలిసిన తర్వాత ఏంటండి, తెలిసి కూడా తప్పు చేస్తే వాళ్ళ కోసం ఒక మాట, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును నిజమైన సామెత వీరికి సంభవించెను. ఏమండి, నరకపు లిస్టులో ఉంటారు కదా, ఏమంటాడు? పిరికి వారును, అవిశ్వాసులు, అసహ్యులు, ఏమంటే విగ్రహారాధికులు, కుక్కలు, మాంత్రికులు. కుక్కలు అంటే ఏంటి? ఇప్పుడు చదివిన విషయం అనమాట అండి. కుక్క తన వాంతికి తిరిగినట్లును. అదేం చేస్తుందంట, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తినేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ కక్కేస్తుంది, మళ్ళీ తినేస్తుంది అనమాట. కుక్క యొక్క స్వభావం ఏంటి? కుక్క విశ్వాసం గల జంతువు అయినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి ఒక అసహ్యమైన గుణం ఏంటంట, వాటికి ఎక్కువ దొరికితే తినేస్తాయి. లిమిట్ అనేటువంటిది వాటికి తెలియదు. కాబట్టి కుక్కలు అంటాడు దేవుడు. కుక్కలు అంటే మామూలు కుక్కలు కాదండి. అర్థం ఏంటి? పాపానికి మళ్ళా వెనక్కి మళ్ళినటువంటి వాళ్ళు అనమాట. కడుగబడిన పందిని కడిగితే బొర్రలో, ఏమండి, కడిగితే నీట్గా ఉంటుందండి. అది మరలా ఏం చేస్తుంది, బురద వాసన తగలగానే వెళ్ళిపోద్ది. కాబట్టి మనం దేవునిలోకి అనుభవపూర్వకంగా వచ్చిన తర్వాత మనం మనుషులం అండి. మనం దేవుని స్వరూపం అండి. దేవుని పోలికగా పుట్టినటువంటి వాళ్ళం. మనం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడంటండి. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ అంటే ఏంటి? నీ మైండ్ కానీ, నీ యొక్క హృదయం కానీ, నీ తలంపులు కానీ, నీ శరీరం కానీ ఏదైనప్పటికీ కూడా నిన్నేం చేయలేదు. నువ్వు గట్టిగా దేవుని కోసం నిలబడగలిగితే ఏం చేయలేదు, అదేమి లాక్కొని వెళ్ళలేదు. నువ్వు నిలబడి ప్రార్థన చేయగలిగితే, నీకు వాక్యం కట్టుబాటు అనేటువంటిది ఉంటే, వాక్యం అనే ఒక పలుపు ఉందనుకోండి, గేదెని కట్టేశారనుకోండి, అండి పక్కన వాళ్ళు చేయని సేపే కదా. వాక్యం అనేటువంటిది ఒక పలుపు లాంటిది. పలుపు అనేటువంటిది అది చీకిపోయింది గట్రా పనికిరాదు కదా. అలా మనం ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. దేవునిలో ఎలా ఉండాలి? సైతాన్ గడు ఎట్టో కొట్టు పడేయాలని చూస్తాడు, నరకానికి తీసుకెళ్తాడని చూస్తాడు. మరి ఒక్కసారి జస్ట్ మత్తయి సువార్త 24:39, మత్తయి సువార్త 24:39 జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఏంటంటండి, ఇంకొంచెం పైనుంచి చదువుతాను. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచూ త్రాగుచూ పెండ్లి చేసుకొనుచూ పెండ్లికిచ్చుచూ నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయిరి. అలాగున్నే మనిషి కుమారుని రాకడ కూడా ఏంటంటండి, అర్థమైందా? వీళ్ళు ఏంటంట, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకెళ్ళినా వాళ్ళు ఎరగలేదు. మన అక్కడ సునామీలు లాంటివి వచ్చినాయి అన్నారు, వాళ్ళకి తెలియదు. అగ్ని ప్రమాదాలు జరిగితే వాళ్ళకి తెలియదు. ఏమండి, భూకంపం వస్తే వాళ్ళకి తెలియదు. తెలియకుండానే ఏమైపోతున్నారు, ఈ జీవితాన్ని ముగిస్తున్నాం. మనం దేవుని ఎదుట నిలబడవలసిన వారిగా ఉన్నాము. ఇంకొక వచనం మాత్రం అదండి, చూడండి, 1 కొరింథీ 1:21. 1 కొరింథీ 1:21. ఇక్కడ చూడండి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, ఏంటంటండి, లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగట్లేదంటండి. మా ఇష్టమే, ఏమండి, మా పద్ధతులే సూపర్ అనుకుంటా ఉంటారు. కానీ మనిషి తన యొక్క పద్ధతులతో, తన జ్ఞానంతో దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత, చిన్న కుర్రోళ్ళు, ఏమండి 20 సంవత్సరాలు 19 సంవత్సరాల వాడు కూడా యేసు ప్రభు కోసం చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. అది సువార్త ప్రకటన అను వెర్రితనము చేత దేవుడు రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఎవరి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేదంతో ఉన్న వాళ్ళకి ఏంటి, ఆ వార్త వాళ్ళకి ఒక ఆయుధంలా వెళుతూ ఉంటుంది.
వెరితనము చేత నమ్ముకొని వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని దయాపూర్వక సంకల్పం. ఎవరైనా మీ బజార్లోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు నిజమైన దేవుడు అండి, మీ కష్టాల నుంచి విడిపిస్తాడు, శ్రమల నుంచి విడిపిస్తారు, ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి అన్నారనుకోండి, ఆ మాట చెవిలో పడినటువంటి వాళ్ళు ప్రభువా నన్ను విడిపించండి అంటే ఏం చేస్తాడండి? ఆ మాట వినబడగానే మా ఊర్లో పోలంతమంది ఉన్నారులే, మేము 3 సార్లు వెళ్ళామండి, 4 సార్లు వెళ్ళామండి, ఇప్పుడు దాకా ఏం జరగలేదండి అంటే మనం ఏం చెప్పలేము. ఏమండి? ఆ మాట వినబడి ప్రభువా నాకు సహాయం చేయండి అంటే ఏం చేస్తాడు ఆయన? తప్పకుండా సహాయం జరుగుతలేదా? ఇంతకుముందు ఎందుకు రాలేదు అంటాడండి. దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కష్ట పరిస్థితిలో వాళ్ళ చిన్ని పాప ఎన్ని మందులు వేసినప్పటికీ కూడా ఆ జ్వరం తగ్గట్లేదు, ఎన్ని టెస్టులు చేసినా వల్ల అవ్వట్లేదు, రోజు రోజుకి డబ్బులన్నీ అయిపోయినాయి ఏళ్ళ దగ్గర కూడా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి ప్రార్థన చేయమంటే అప్పుడు నువ్వు ఆమెనానమ్మా, నేను ప్రార్థన చేస్తుంటే సైలెంట్గా ఉంది, ఆమెన్ అంటేనే జరుగుతుంది అన్న, ఆమెన్ అంది. ఇంకా వెంటనే నార్మల్కి వచ్చేసింది అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. మళ్ళీ రాత్రి ప్రార్థన చేయించుకుంటా ఫోన్ చేశారు. ఏంటి అంటే రుచి చూసింది, ఇప్పుడు దానికి తెలిసి వచ్చింది. ఏంటండి? మనం దేవుణ్ణి అడిగితే మనం ఎంత దేవుని అబ్బో వీళ్ళు అంటండి యేసు ప్రభు భక్తులు అంట అని హేళన చేస్తారంట వాళ్ళందరూ. కానీ దేవుడు హేళన చేశారని చేయకుండా మాంతాడా? చేస్తాడు ఆయన తప్పకుండా. అందరికీ కూడా ఆయన దయాపూర్వక సంకల్పం. మాకులంటి వాళ్ళు ఉండి చిన్ని ప్రార్థన చేస్తే చిటుక్కుమని సమస్యలు పోతానే ఉంటాయి. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఇంకోటండి, జస్ట్ హెబ్రీ పత్రిక, ఇదేంటిది నేను రాయలేదా? అంటే అది ఎందుట్లో 10వ అధ్యాయంలో ఉంటుందండి హెబ్రీ పత్రిక. ఒకసారి 10వ అధ్యాయము లాస్ట్ అండ్ ఫైనలే. చూడండి ఒకసారి 28వ వచనం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుదురు కదా. ఇక్కడ ఏంటంటే అండి, ఏదైనా సరే మోషే ధర్మశాస్త్రం చొప్పున 2-3 సాక్షులు నిలబెట్టి వీడు చేశాడా అంటే చేశాడు, చెప్పాడు, అన్నాడా అంటే యేసు ప్రభుకి ఏంటంటే అబద్ధ సాక్షులను తీసుకొచ్చారు. వీడు అన్నాడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. ఇలాగా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ మాట మీద వాళ్ళకి శిక్ష విధిస్తారంట. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఇట్లుండగా దేవుని కుమారుని ఏంటంటండి పాదములతో త్రొక్కి. పాదములతో త్రొక్కడం అంటే ఏంటి తెలుసా మనకి? ఏమండి మనకి తెలుసా? మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే యేసు ప్రభుని ఏం చేసినట్టంటండి? పాదములతో త్రొక్కుతున్నట్లంటండి. ఆయన రక్తాన్ని, మనకి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచిన వారిగా అవుతారంట. అర్థమవుతుందా ఈ మాట? ఇది చాలా పెద్ద మాట అనమాట. మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, ఆయన్ని తొక్కినట్లంట, ఆయన రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచినట్టంట. ఆయన నీ ప్రతి పరిస్థితిని మంచిగా సరిచేసి ఇలా కాదు బాబు, ఇది కాదు బాబు అని చెప్పేటువంటి పరిశుద్ధాత్మను తిరస్కరించి, మీరు అక్కర్లేదు కూర్చోండి, మాకు చెప్పనవసరం లేదు అని పరిశుద్ధాత్మని ధిక్కరించిన వాడు ఎంత ప్రతిదండనకు లోనవుతాడు. అంటే యేసుప్రభు వారు కలువరి శిలువలో మాట్లాడిన మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అక్కడికి వీళ్ళు త్రోసేస్తే ఏమైపోద్దండి? ఎవరి కర్మ వాళ్ళది అనుభవించక తప్పదు అంటారు చూసారా? అలా నరకానికి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి తెలుసుకున్న మనము ప్రతి విషయంలో కూడా లోకస్తుల వలె ఉంటే, పాత బ్రతుకులోనే ఉంటే, ఏమండి తెలుసో తెలియక అన్నట్లు పాపాలు చేస్తూ ఉంటే, మార్పు లేని వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. గుర్తుపెట్టుకుంటాం కదా, ప్రతి విషయంలో కూడా. ప్రతిరోజు బైబిల్ చదవకపోతే మాత్రం ఇక్కడ విన్నది కొంచెమే, దీనివల్ల మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనేసి ఊహించవద్దు. మీరు ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ చేతిలోకి ఇచ్చాడు దేవుడు అంటే ఎందుకండి? ఆదివారం శనివారం ఇలా పెట్టుకెళ్ళటానికా?
ప్రతిరోజు చదవడానికి గుర్తుపెట్టుకుందాం. మరి దేవుడు ఎంత ప్రేమికుడు అంటే నీ మరణం వరకు కూడా సహించుకునే ప్రేమికుడు, నీ మరణం వరకు ఓర్చుకున్న ప్రేమికుడు. నీవు ఎంత తప్పులు చేసినా తండ్రి తనకు తెలియదు అని చెప్పినటువంటి వాడిని కూడా ధిక్కరించి ఏమండి నరకానికి కావాలని మన అంతటా మనం వెళ్ళిపోయినట్టు అలాంటి పరిస్థితి మనకొద్దు. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా పరలోక రాజ్యం సంపాదించుకుందాం. తెలిసి తెలియక పొరపాట్లు చేసిన వాళ్ళలాగా మనం ఉండొద్దు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయ గాలిని చూసి పరిగెత్తినట్టు ఉండకూడదంట, గురి యొద్దకు పరిగెత్తాలి. ఏమంటే గాలి కొట్టుకుపోయినట్టు ఎటంటే అటు వెళ్తే ఆ ప్రయాణం ముందుకు సాగదు. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రతి విషయంలో నా స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను, యేసు ప్రభు స్వభావాన్ని మాట్లాడనిస్తున్నానా లేదా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. వట్టివారం మట్టివారం ఎన్నిక లేని వారం మీ కృప అనుగ్రహించేంతవరకు నడిపించారు ప్రభువా. మా ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకున్నారు. కలువరి శిలువలో ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఒక్క మాటతో సర్వలోక పాపాన్ని కొట్టివేశారు ప్రభువా. మీలాంటి ప్రేమికులు ఎవరు ఉండరు, కానీ తెలిసుండి కూడా తెలిసి పాపం చేస్తే అది ఎంతో మరీ కఠినమైన దండన ఉందని మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి నాయన పాపానికి మేము వెళ్లకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు వాక్యంతో సరిచేసుకోవడానికి, ప్రార్థనతో మీ సన్నిధిలో నాయన మొరపెట్టుకోవడానికి మాకు మీ కృప అనుగ్రహించమని, విన్న వాక్యం నాలో మాలో ఫలింపచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు